నమస్తే, వెల్కమ్ టు యువసేన. ఈ మధ్యన 2 రోజుల్లో రిలీజ్ అవబోతున్న మూవీ కల్కి 2898 AD. ఈ సినిమా గురించి ఒక చిన్న విషయం నేను ఇంటర్నెట్లో వెతికి పరిశోధించగా దొరికిన ఒక విషయం గురించి మీతో ఈరోజు చెప్పుకుందామని ఈరోజు వచ్చిన. సో పవిత్రానాయ సాధూనాం వినాశనాయ చదుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే దీని అర్థం ఏంటంటే, ఎక్కడైతే ధర్మం మర్చిపోతుందో అక్కడ శ్రీ మహావిష్ణువు ఒక కొత్త అవతారంతో రావడం జరుగుతుందంట. భారతదేశంలో ఉన్నటువంటి గ్రంథాలను అనుసరించి నేను చదివినట్టు ఒక విషయం ఇది. భారతీయంలో ఉన్నటువంటి ఇతిహాసాలు వ్యాసాల నుంచి తెలుసుకున్న ఒక విషయం ఇది. ఏందయ్యా అంటే, కల్కి 9828 AD సినిమా మరి రిలీజ్ ఉంది, బాగుంది. అసలు ఈ కంటెంట్ ఏంటి? అసలుకి నిజంగానే దేవుడు ఉన్నాడా? కల్కి అవతారంలో నిజంగానే మహావిష్ణువు ఉంటాడా, వస్తాడా, నమ్మొచ్చా లేదా అనేది చాలామంది అనుకుంటున్నారు. కానీ ఎందుకు నమ్మకూడదంటే, నమ్మొచ్చు, చాలా వరకు నమ్మొచ్చు అనే సిద్ధాంతాలే మన భారతదేశంలో మనందరికి ఈ రోజుకి వరకు కనిపిస్తున్నాడు కొన్ని సిద్ధాంతాల ప్రకారం. సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే, ఈ మొత్తం మనం ముందు స్టోరీలోకి వెళ్ళే ముందు పాదాలు, ప్రతి యుగంలో 4 పాదాలు ఉంటాయంట. సో ఇప్పటి వరకు ఎన్ని యుగాలు అయినాయి అంటే 4 యుగాలు. ఇందులో ప్రతి ఒక్క యుగంలో 4 పాదాలు ఉంటాయి. సో ఇది పక్కన పెడితే శ్రీ మహావిష్ణువు ఎన్ని అవతారాలు ఎత్తిండాయి అంటే, ఇప్పటికీ మొత్తం 10 అవతారాలు. అంటే కలితోని 10 అవతారం, కల్కితోని ఇప్పుడు వచ్చేటటువంటి కల్కితోని 10 అవతారం. ఇప్పటివరకు 9 అవతారాలు అవతరించిండు, 9 అవతారాల నుంచి చాలించిండు. కొన్ని పరిస్థితుల దృష్ట్యా అవతారాలతో రావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి సమస్యల్ని పోవడం జరిగింది. మళ్ళీ ఆ అవతారం నుంచి మళ్ళీ ఇంకో అవతారానికి మారిపోవడం జరిగింది. సో మొత్తం ఇక్కడ ఏంటంటే, ఒక యుగం వచ్చేసి 4,32,000 సంవత్సరాలు. ఒక యుగానికి 4,32,000 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. సో ఇక్కడ మీరు అందరూ గమనించండి. ఫస్ట్ యుగం మనం చూసుకుందాం. ఫస్ట్ యుగం వచ్చేసి త్రేతాయుగం, దీన్ని సత్యయుగం కూడా అంటారు. సో దీంట్లో 4 పాదాలు ఉంటాయి. ఫస్ట్ ఈ 4 పాదాల్లో ప్రజలందరూ కూడా ఈ యుగం అనేది 4 పాదాలతో ఉంటుందంట. ఈ యుగం అనేది 4 పాదాల మీద నడుస్తుందంట. అంటే ఒక పాదం మీన్స్ న్యాయము, ధర్మం అంటే ఒక పాదము మనం అనుకుంటే. సో 4 పాదాలు మొత్తం న్యాయము, ధర్మం వైపే ఉన్నాయి కాబట్టి, సో అప్పుడు అకాల మరణాలు, వ్యాధులు, ఇలాంటి జబ్బులు ఏం లేవు. అందరూ మంచిగా బతికిరంట ఆ కాలంలో, త్రేతా కాలంలో. సో అయిపోయింది. రెండోది ఏది? ద్వాపర యుగం. అంటే శ్రీరాముడు రావణాసురుని సంహరించి రాక్షస యుగంని పోగొట్టి ఉన్నాడు. అది వచ్చేసి ఎన్ని పాదాలతో నడుస్తుంది అంటే 2 పాదాలతో నడుస్తుంది. 3 పాదాలతో ధర్మం నడుస్తుంది. అంటే ఒక పాదం ఈ రావణాసుడు అవినీతి వల్ల, రావణాసుడు యొక్క అన్యాయం వల్ల ఒక పాదం పోయింది. మిగతా 3 పాదాల్లో న్యాయం అనేది, లోకం అనేది మంచిగా నడిచింది. మిగతా చూసుకుంటే ద్వాపర యుగం, శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నటువంటి యుగం. ఈ యుగంలోనే కౌరవులకు, పాండవులకు మధ్యన యుద్ధం జరిగింది, చాలా గొడవ అయింది. అందులో పాండవులు గెలిచిరు, అయిపోయింది. అంటే ఈ యుగం అనేది 2 పాదాలతో నడిచింది. ఏంటంటే కౌరవులు 2 పాదాల వైపు అనుకుంటే, పాండవులు 2 పాదాల వైపు అనుకుంటే, ధర్మం 2 పాదాలు, అన్యాయం, అధర్మం 2 పాదాలతో. సో 2 పాదాలతో నడిచింది. ఇప్పుడు వస్తున్నటువంటి కలియుగం 4 పాదాలు కూడా ధర్మం వైపు ఏం లేకుండా ఉండే. ఎందుకోసం అంటే, ఇప్పుడు మనం నడిచేది జస్ట్ ప్రథమ పాదం. కలియుగంలో మనం నడిచేది ఫస్ట్ పాదంలో ఉన్నాం, ప్రథమ పాదంలో ఉన్నాం. సో రానున్న రోజుల్లో ఎట్లా ఉంటుందంటే, ఇప్పటివరకే ఈ లోకం అనేది ఎట్లా ఉందంటే, ఏ దారుణంగా ఉందంటే, అసలుకి ఎంత అన్యాయం అయిపోయిందంటే అంత అన్యాయం అయిపోయింది ఇప్పటికే. అంటే ఒకప్పుడు దేవుళ్ళు పరిపాలించేటటువంటి రోజులతో పోలిస్తే ఇప్పటి వరకు ఈ రోజులు ఏ విధంగా ఉన్నాయంటే, అప్పుడు రోజులే బాగుండేటివేమో. మన పెద్దలు మన ఇళ్ళల్లో చెప్తుంటారు చాలామంది, మాకు ఆ రోజుల్లో డబ్బు ఇంత లేకుంటే మేము మనుషులకు వాల్యూ ఇచ్చేటోళ్ళం, మాకు ఇంత డబ్బు పిచ్చి లేకుంటే, మాకు ఇంత మానవ సంబంధాలు ఎక్కువ అని వాళ్ళు మనకు చెప్తుంటే మనం విన్నాం. అది వాస్తవం. అంటే మన పెద్దవాళ్ళే మనకి ఈ విషయాలు చెప్పారంటే, ఇంకా వాళ్ళ తరాలు వాళ్ళు ఎన్ని చూసి ఉంటారంటే మ్యాక్సిమం అంతా మంచిగా ఉంటుంది కదా.
సో మన కాడికి రాగానే ఇంత అన్యాయం అనేది ప్రబలుతుంది ఇప్పుడు మన ప్రపంచంలో. ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది అంటే ప్రపంచంలో స్వార్థం ఎక్కువైపోయింది. ఇప్పుడు గోమాంసం ప్రతి ఒక్కరు తినడం, స్వార్థపూరిత ఆలోచనలు, కల్తీ, మనం ఏం తిన్నా సరే ప్రతి ఫుడ్ అనేది కూడా కల్తీ ఫుడ్డే. సో దీనివల్ల ఏమవుతుంది, ఒకానొక టైంలో మన తాతలు 120 సంవత్సరాలు బతికేటోళ్ళు. దాని తర్వాత మన తాత వాళ్ళు ఒక 100 సంవత్సరాలు, అంటే మనిషి బతికేది ఎక్కువనే ఉండే టైము. సో దాన్ని తగ్గుతూ ఎట్లా వస్తుందంటే మనం విన్నకా నుంచి 120, 130 సంవత్సరాల దాకా బతికేవారంట ఒకనొక టైంలో. వాళ్ళ నుంచి 120 నుంచి ఒక 100 నుంచి ఒక మనిషి సగటు జీవితకాలం ఎంత పడిపోయింది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 100 నుంచి 80 పడింది. 80 నుంచి ఇప్పుడు 60 పడిపోయింది. 60 సంవత్సరాలు బతికితే వాళ్ళు చాలు. 60 నుంచి 70 సంవత్సరాలు బతికితే వాళ్ళు అనేక రకమైనటువంటి శారీరక మార్పులు, ఆరోగ్య మార్పులు వచ్చేసి చనిపోవడం జరుగుతుంది. సో ఎందువల్ల ఫస్టే చెప్పిండు భగవంతుడు, అన్యాయం అనేది ఎక్కువగా జరగకుండా ఉంటే లోకం అనేది బాగుంటుంది. కానీ అన్యాయం అనేది జరగకుండా ఉండదే, జరుగుతూనే ఉంటుంది అన్యాయం అనేది. సో దానివల్ల ఏంటంటే మనం తినే ఫుడ్ అయినా సరే, మనం పీల్చే గాలి అయినా సరే, ప్రతీది కూడా ఇంతలా మొత్తం కలుషితం అయిపోయింది. మనుషుల ఆలోచనలు కూడా కలుషితం అయిపోయినాయి. సో దీన్నన్నిటినీ సంహరించి మళ్ళీ సత్యయుగాన్ని స్థాపించడం కోసం వచ్చేటువంటి యుగం కలియుగం, కల్కి యుగం. సో దానికోసం ఎవరు రాబోతున్నారంటే కల్కి రాబోతున్నారు. మహావిష్ణువు 10వ అవతారంగా కల్కి రాబోతున్నారని అంటున్నారు. సో దీన్ని బట్టి చూస్తున్నట్టు ఇంకొక విషయం ఇక్కడ మనందరం గమనించాలి ఏంటంటే, కల్కి ఇప్పుడు ఈ సినిమా ఉన్నాడుగా నాగేశ్వన్, ఎవరు మన మూవీ డైరెక్టరు నాగేశ్వన్ ఏంటంటే ది స్టైల్ అంటే ఈ భారతీయ గ్రంథాన్ని మొత్తం అనుసరించి ఈ 10 అవతారాలని తీసుకొని, ఈ 4 యుగాలని తీసుకొని, ఇప్పుడు 4వ యుగంలో ఏం జరగబోతుంది అంటే మొత్తం అయిపోయింది. ఇప్పటివరకు 3 యుగాలు అయిపోయినాయి. ఈ 4వ యుగంలో ప్రథమ పదంలో ఉన్నాం. ఈ ప్రథమ పదం నుంచి అసలు లాస్ట్ ఎండింగ్ 4వ పాదంలో అసలు ప్రపంచం ఏ విధంగా ఉండబోతుంది అంటే, గ్రంథాలను అనుసరించి ఏ విధంగా ఉంటుంది అంటే, తినడానికి తిండి దొరకదంట, పిల్లలకి మనం నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి, మొత్తం ప్రతిదీ కొనుక్కోవాలి, పీల్చే గాలి, తాగే నీళ్ళు, పడుకోవడానికి స్థలం కూడా కొనుక్కునే పరిస్థితి ఉంటుందంట ఆ రోజు. అండ్ దేశాన్ని వెళ్ళే పాలకులే విచ్చలవిడిగా దోచుకుంటారంట, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు. ఇక న్యాయాలు, కోర్టులు, పోలీసు వ్యవస్థలు ఏ వ్యవస్థ పని చేయదు, ఎందుకంటే అప్పుడు బతికేదే కష్టంగా ఉంటుంది. సో బ్రతకాలి అంటే ప్రతిదీ డిమాండ్, ప్రతిదీ కొనుక్కోవడం ఉంటుందంట. మనకేం తెలియదు, అందులో ఉన్నది మనం చెప్తున్నాం అంతే. సో అట్లా ఉంటుందంట. మరి దానికోసం ఏమవుతుందంటే ఎవడైతే డబ్బు ఉందో వాళ్ళు మాత్రమే ఒక కాంప్లెక్స్, ఇప్పుడు మనకి మూవీలో చూపించినటువంటి, ట్రైలో చూపించినటువంటి 3 ఏంటంటే శంబాల్ అనేది ఒక ప్రపంచం, కాంప్లెక్స్ అనే ఒక ప్రపంచం, కాశీ ప్రపంచం, 3 ప్రపంచాల గురించి మనకు చూపించారు. సో 3 ప్రపంచాల్లో ఏ విధంగా జరగబోతుంది, అసలు ప్రజలు ఎట్లా ఉంటారు, అసలు వాళ్ళ జీవన విధానం ఏంటి, అసలుకి ఫుడ్ కోసం ఏ విధంగా తాలాడతారు, నీళ్ళ కోసం ఏ విధంగా ఎదురు చూస్తారు అనే విషయాలన్నిటినీ జోడించి నాగశ్విన్ మనకు కొన్ని ట్రైలర్లో చూపించిండు. చాలా అంటే చాలా బాగున్నాయి ట్రైలర్స్ అన్నీ. సో నేను కూడా ఎగ్జైటింగ్ ఉన్నాను. అంతే చాలామంది ఏమంటే ఇండియన్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇది మైథాలజీ గురించి ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీని మూవీ గురించి వెయిట్ చేస్తారు. సో ఎందుకంటే మనందరం హిందువులం కాబట్టి ఆ సినిమా చూడాలనే ఒక ఉద్దేశంతో. సో ఇక్కడ ఇది మొత్తం పక్కన పెడితే ఒక చిన్న విషయం, వీటన్నిటిని నాగశ్విన్ ఒక సైన్స్ ఫిక్షన్ దీనికి పట్టుకొస్తున్నాడు. ఏ విధంగా పట్టుకొస్తాడు అంటే సైన్స్ ఫిక్షన్ని 4వ పాదం, ఇప్పుడున్నటువంటి కలియుగంలో 4వ పాదం చాలా ఘోరంగా ఉంటుంది. మరి ఆ ఘోరంగా ఉన్న టైంలో ఒక ప్రజలందరూ కలిసి ఒక వింత వ్యాధితో బాధపడతారంట. ఏది, ప్రజలందరూ కలిసి తనంతట తాము రక్తం కక్కుకుంటా చనిపోవడము, తర్వాత నీళ్ళు దొరక్క జస్ట్ ఒక నీటి చుక్క కోసం చనిపోవడము, తర్వాత ఒళ్ళంతా బొబ్బర్లు వచ్చేసి ఊరికి ఎక్కడ పడితే అక్కడ చనిపోవడము, సూర్యరశ్మి తగిలితే జస్ట్ చనిపోవడమే ఉంటుందంట. ఆ కాలంలో జస్ట్ నార్మల్గా మనం ఉన్నాం, ఒక అప్పటి కాలానికి అనుగుణంగా వాళ్ళు ధరించిన సూట్స్ లేకపోతే నార్మల్గా బాడీ మీద సూర్యకిరణాలు పెడితే జస్ట్ వెంటనే మరణిస్తున్నట్ట మనిషి. సో వాటి నుంచి మనిషి బతకడానికి ఏ సేఫ్టీ తీసుకుంటాడు అనే విషయాన్ని పట్టుకొని వచ్చి ఒక సైన్స్ ఫిక్షన్గా పట్టుకొచ్చి పడడం జరుగుతుంది. అంటే ఇంకోటి ఏంటంటే మోరోవర్ కలియుగం శాంతంలో అమాంతంలో మళ్ళీ సత్యయుగం వచ్చే టైంలో ఒక మనిషి సగటు జీవితకాలం ఎంత అంటే 18 సంవత్సరాలు మాత్రమే అంట. ఈ 18 సంవత్సరాలు మాత్రమే ఒక మనిషి బ్రతుకుతాడంట. ఆ వయసులో ఏమైనా జరగవచ్చు, మళ్ళీ అప్పుడు వాడు పోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇప్పుడున్న వాళ్ళకే ఇంకా జీవితానికి గ్యారెంటీ లేదు, అప్పుడు ఏం జరుగుతుంది మనకెందుకులే కానీ, బట్ ఉన్నదంట.
సో దీని గురించి నాగేశ్వన్ భాయ్ ఏం చేస్తాడు అనేది ఎల్లుండి సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో అందరూ ఈగర్గా వెయిట్ చేద్దాం, చూద్దాం. ఇది మన భారతీయ సినిమా, ఇది మన అందులోకి మన తెలుగు సినిమా, తెలంగాణ నేపథ్యానికి చెందినటువంటి ఆయన తీసినటువంటి ఒక మూవీ. ఈ మూవీని అందరూ ఆదరించి చించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.